ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి దిక్కుల యొక్క రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, 12 రాశుల వారు ఎటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. శ్రీ జయనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈ రోజు వైశాఖ శుద్ధ షష్ఠి, పుణ్యకార్యాలన్నిటికీ కూడా పనికి వస్తుంది. అలాగే ఇందువారం లేదా సోమవారం ఈ రోజు చేసేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, అలాగే వస్త్రదానం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా చంద్రదశ నడుస్తున్నవారు లేదా చంద్ర అంతర్దశ నడుస్తున్నవారు, చంద్రుడు దుస్థానాల్లో ఉన్నటువంటి జాతకరీత్యా ఉన్నటువంటి వ్యక్తులకి ఈ యొక్క ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఇక ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ పునర్వసు నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా ప్రారంభించినప్పటికీ విఘ్నాల్ని చవిచూస్తారు. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితుల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన ప్రతిపాదనలు వెలుగులోకి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిలో అభివృద్ధిని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు వస్త్రాన్ని ధరించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు శుభ ఫలితాలని కలిగిస్తుంది, విజయాల్ని ఆహ్వానిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు సడలించుకోగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు సడలిపోతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేతికి అందుతాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆనందకర సంఘటనలు ఉద్యోగపరంగా కూడా ఏర్పడతాయి. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు ఎదురవుతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. దక్షిణ దిశ ప్రయాణాలు ఈ రోజు మీకు శుభవార్తలు తెచ్చిపెడతాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతి విషయంలోనూ కార్యసిద్ధికి దోహదపడుతుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు మొదట ప్రారంభమైనప్పటికీ తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధకే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు విజయాలను తెచ్చిపెడతాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని పూర్తి చేయగలుగుతారు. ప్రశాంతతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగ రీత్యా కూడా కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాన్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి చేరువవుతాయి.
ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థికపరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు ధైర్యాన్ని కలిగిస్తుంది, ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి, శ్రేయస్సుని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆనందకర సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు లబ్ధిని చేకూరుస్తాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతంగా దగ్గరవుతుంది. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు శుభ ఫలితాలని కలిగిస్తుంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఇతరులకు మేలు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రారంభించగలుగుతారు. నూతన కార్యాల్లో ఏర్పడినటువంటి జాప్యాలకి విఘ్నాలకి స్వస్తి చెప్పగలుగుతారు. మంచి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపారరీత్యా కొనసాగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అష్టోత్తర పఠనం, మహాకాళికి చేసేటువంటి కుంకుమార్చన ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి కోరికల్ని నెరవేరుస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఒప్పందాల ద్వారా మంచి విజయాలు సాధించగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా దగ్గరవుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం, కార్యసిద్ధిని కలిగిస్తుంది. మహాగణపతి అష్టోత్తర పఠనం ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేస్తుంది. ప్రతికూల గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు మొదట ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. మానసిక ప్రశాంతతకి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తిలో అభివృద్ధిని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు దగ్గరవుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శ్రేయస్కరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈశ్వర స్తుతి ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. కార్యసిద్ధికి దోహదపడుతుంది. అష్టమ బృహస్పతి ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల సంఘటనల్ని దూరం చేస్తుంది. రక్షణని కల్పిస్తుంది. విదేశీ సంబంధిత ఒప్పందాలు లావాదేవీలు ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు.
నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన ఒప్పందాలు పనికి వస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రతి పనిని సమర్థతతో చేపట్టేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. దక్షిణామూర్తి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు బలాన్ని చేకూరుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక సహాయ సహకారాలు వృత్తిలో చోటు చేసుకుంటే వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు మెల్లమెల్లగా మట్టుమాయమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. క్లిష్టమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. మహాలక్ష్మి అష్టోత్తర పఠనం, కనకదారాస్తవం వంటి స్తోత్రాలు ఈ రోజు మీకు విజయాలను తెచ్చిపెడతాయి. ఆర్థిక ఆటంకాలని దూరం చేస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక అవకాశాలు దగ్గరవుతాయి. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఏర్పడినటువంటి సంకోచాలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించినప్పటికీ సందేహాలతో ముగుస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఆశించినటువంటి ఫలితాలు వేగవంతంగా పొందటానికి అవకాశాలు దగ్గరవుతాయి. దక్షిణ దిశ ప్రయాణాలు శ్రేయస్సుని కలిగిస్తాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వివేకంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు మట్టుమాయమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరం. ఈశ్వర అష్టోత్తర పఠనం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఈ రోజు మీకు శ్రేయస్సును కలిగిస్తుంది. ధైర్యాన్ని కలిగిస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఈ రోజు సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడి యొక్క స్థితి ఈ రోజు కర్కాటక క్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి. కాబట్టి ఈ రోజు చేసేటువంటి పుణ్య కార్యాలన్నీ కూడా మానసిక ప్రశాంతతని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యాలు అలాగే ఉత్తమమైనటువంటి దానాలు ఈ రోజు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. నూతన వస్త్రధారణ, నూతన వస్త్ర కొనుగోళ్లు, విలువైనటువంటి వస్తువుల కొనుగోలు, వ్యాపార సంబంధిత నిర్ణయాలు ఈ రోజు బాగా పనికి వస్తాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు కూడా ఈ రోజు మంచి ఫలితాలని కలిగిస్తాయి. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో నిర్ణయాలు కూడా ఈ రోజు అనువైనటువంటి మార్పుల్ని కలిగించి విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు సోమవారం సందర్భంగా
లలితా సహస్రనామ పారాయణ, చండీ యాగం, అలాగే దుర్గా సప్తసతి వంటి పూజలు బాగా పనికి వస్తాయి. చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతని కలిగిస్తుంది. ఈ రోజు తెల్లటి పుష్పాలతో అమ్మవారిని పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు దగ్గరవుతాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద మంచంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం అనేటువంటి అంశంలో నడుము నొప్పి సమస్య గురించి, దానికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి తెలుసుకుందాం. ఈ నడుము నొప్పి అనేటువంటి సమస్య ప్రతి వాళ్ళకి ఏదో సమయంలో తప్పనిసరిగా వచ్చేటువంటి ఒక సామాన్యమైనటువంటి సమస్య. అయితే ఇది కొన్ని సందర్భాల్లో చాలా సింపుల్ కారణాల వల్ల వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు ఒక తీవ్రమైనటువంటి కారణాల వల్ల కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మామూలుగా ఏంటంటే నడుములో ఉండేటువంటి కండరాలకు ఏదైనా ఒక సమస్య వచ్చినట్టయితే కనుక, అంటే కండరాలకి కొంచెం బలహీనత వచ్చినా, లేకపోతే ఆ కండరాలకు ఏదైనా ఒక దెబ్బ తగిలినా కూడా నడుము నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నడుములో కొన్ని ఎముకలు ఉంటాయి, అంటే వెన్నుపూసల యొక్క చివరి భాగంలో ఉండేటువంటివి నడుములో ఉంటూ ఉంటాయి. వాటి మధ్యలో ఏదైనా అరుగుదల వచ్చినా, లేకపోతే అక్కడ కొన్ని మార్పులు వచ్చినా కూడా నడుము నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే స్త్రీలలో అయినట్టయితే కనుక గర్భాశయ సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా నడుములో నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఆ లక్షణాలని బట్టి, లేకపోతే ఆ సందర్భాన్ని బట్టి ఎందుకు వచ్చింది ఏమిటి అని చూసి తర్వాత దానికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అయితే సామాన్యంగా ఇలాంటి పెద్ద సమస్యలు ఏమీ లేకుండా కూడా మామూలుగా నడుము నొప్పి రావడం అనేటువంటిది సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. ఇలాగ నడుము నొప్పి రాకుండా ఉండడానికి ఏంటంటే పోస్చర్ అంటాం, అంటే మనం కూర్చునేటువంటి భంగిమ, నిలబడేటువంటి భంగిమ, వీటి గురించినటువంటి శ్రద్ధ తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే ఎలా పడితే అలా కూర్చోవడం కాకుండా నిటారుగా ఉంచుకుని, అంటే నడువు నిలువుగా ఉండేలాగా, జారిపోయినట్టుగా ముందుకు వాలిపోయినట్టుగా కాకుండా నడువును నిటారుగా ఉండేలాగా ఉండేటట్టు కూర్చున్నట్టయితే నడువు నొప్పి తొందరగా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏ కారణంగానైనా కానీ కొంచెం నడువు నొప్పి వచ్చినట్టయితే దాన్ని తగ్గించుకోవడానికి పై పూతగా వాడుకునేందుకు ఒక ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి ఏంటంటే మనకు కావాల్సినటువంటిది వాము. వాత దోషాన్ని తగ్గించి నడుము నొప్పి తగ్గడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఈ వాముకి ఏంటంటే ఒక పెయిన్ కిల్లర్ లాగా పనిచేసేటువంటి గుణం కూడా ఉంది. వామును తీసుకున్నట్టే సుమారుగా ఒక 100 గ్రాముల వామును తీసుకున్నట్టయితే దాంట్లో ఒక 400 మిల్లీలీటర్ల నీటిని కూడా కలుపుకోవాలి. 100 గ్రాముల వాము, 400 మిల్లీలీటర్ల నీరు కలిపి దాన్ని బాగా మరిగించి, అది అంటే 1/4 వంతు మిగిలేంత వరకు దాన్ని కాచుకోవాలి. కాచుకుని చేసినటువంటి ఆ కషాయాన్ని వడపోసినటువంటి ఆ కషాయంలో కొంత నూనెని కలుపుకోవాలి. 1/4 వంతు మిగిలినటువంటి కషాయం, అంటే సుమారుగా ఒక 100 మిల్లీలీటర్ల కషాయానికి సమానంగా ఒక 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనెను కూడా కలిపి నూనె మాత్రమే మిగిలేంత వరకు దాన్ని కాచుకోవాలి. అలా కాచుకున్నటువంటి ఆ నూనెని చల్లార్చుకుని సీసాలో పోసుంచుకుని, ఎక్కడైతే నడుము నొప్పి అనేటువంటి బాధ ఉందో ఆ బాధ ఉన్నటువంటి భాగం మీద దీన్ని ఒక పూతలాగా రాసుకోవాలి. అలా నడుము మీద కనుక ఈ ఆయిల్ రాసుకుంటున్నట్టయితే కనుక నడుము నొప్పి తగ్గడానికి ఈ వాముతో చేసుకున్నటువంటి నూనె బాగా సహాయపడుతుంది. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన మానవ జీవితంలో రుద్రాక్ష ధారణ యొక్క ప్రాముఖ్యం ఏమిటో, రుద్రాక్షలను ధరించటం ద్వారా మానవులకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ అంశాలన్నిటి గురించి తెలుసుకుందాం. రుద్రాక్షలు సర్వసాధారణంగా 4 రకాలుగా లభ్యపడతాయి. రుద్రాక్ష, భద్రాక్ష, ఇంద్రాక్ష, సహస్రాక్ష అని ప్రత్యేకంగా రుద్రాక్షలు 4 రకాలుగా మనందరికీ అందుబాటులో ఉంటాయి. పెద్దగా గుండ్రటి ఆకారంలో ఉన్న వాటిని రుద్రాక్షలుగా, గుండ్రంగా చిన్నటి ఆకారంలో ఉన్న వాటిని భద్రాక్షలుగా వర్ణించటం జరిగింది. అలాగే శనగ గింజ ఆకారంలో ఉన్న రుద్రాక్షలను ఇంద్రాక్షలు అనే పేరుతో పిలుస్తారు. శనగ గింజలాగా గుండ్రంగా ఉన్నప్పటికీ కొద్దిగా పొడవుగా ఉన్నటువంటి రుద్రాక్షలను సహస్రాక్షలు అనే పేరుతో పిలుస్తారు. ప్రత్యేకంగా ఉసిరికాయ పరిమాణంలో పెద్దవిగా ఉన్నటువంటి రుద్రాక్షలు ఉత్తమమైన ఫలితాలను కలిగిస్తాయి. రేగిపండు ఆకారంలో ఉన్నటువంటి రుద్రాక్షలు మధ్యమమైనటువంటి ఫలితాలను కలిగిస్తాయి. శనగ గింజ ఆకారంలో ఉన్నటువంటి రుద్రాక్షలు మంత్రసిద్ధికి, మంత్రానుష్ఠానం చేసుకునే వారికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. రుద్రాక్ష మీద 4 నిలువు గీతలు లేదా 4 నిలువు చారలు ఉన్నట్లయితే దానిని పంచముఖి రుద్రాక్ష అనే పేరుతో పిలుస్తారు. పంచముఖి రుద్రాక్ష యొక్క 5 ముఖాలు కూడా పరమేశ్వరుడి యొక్క ఈశాన, తత్పురుష, అఘోర,
వామదేవ, సద్యోజాత అనే 5 ముఖాలకు సంకేతంగా రుద్రాక్ష జాబాలోపనిషత్తు చెప్పడం జరిగింది. కనుక ఎవరైతే పంచముఖి రుద్రాక్ష ధారణ చేస్తారో వారికి పంచముఖాలు కలిగినటువంటి పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని, సమస్త దోషాలను తొలగింపజేసుకోవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. పంచముఖి రుద్రాక్షకు గురుగ్రహం ప్రాతినిధ్యం వహిస్తుంది. మానవ జీవితంలో జ్యోతిష శాస్త్రరీత్యా గురుగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో సంఘంలో కీర్తి ప్రతిష్టలకు కొద్దిగా ఇబ్బందులు కలగటానికి ఆస్కారం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు కలగాలన్నా, కీర్తి ప్రతిష్టలు కలగాలన్నా, రాజకీయాలలో విశేషంగా రాణించాలన్నా గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. అలాంటి పరిస్థితుల్లో గురుగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందటానికి పంచముఖి రుద్రాక్ష ధారణ చేయాలని చెప్పి మనకి స్కంద పురాణంలో చెప్పడం జరిగింది. ఆరోగ్యరీత్యా ఆలోచించినట్లయితే గురుగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో మానవ శరీరంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా పేరుకుపోతాయి. స్థూలకాయం వల్ల అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. రాశి చక్రం రీత్యా కూడా గురువు కిడ్నీలకు కారకుడు. ఇలాంటి పరిస్థితుల్లో స్థూలకాయం వల్ల సంభవించే అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి, శరీరంలో ఉన్నటువంటి క్రొవ్వు పదార్థాలను తొలగింపజేసుకోవటానికి, కిడ్నీలకు సంబంధించిన అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి, గుండెల్లో మంట, నొప్పి, ఆస్తమా ఇలాంటి సమస్యల నుండి బయటపడటానికి తప్పనిసరిగా గురుగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందటానికి పంచముఖి రుద్రాక్ష ధారణ చేయాలని శాస్త్రాలలో చెప్పడం జరిగింది. పంచముఖి రుద్రాక్షను పంచబ్రహ్మ అనే పేరుతో పిలుస్తారు. కారణం ఏంటంటే పంచముఖి రుద్రాక్షలో ఉన్నటువంటి 5 ముఖాలు కూడా శివుడు, విష్ణువు, దుర్గాదేవి, గణపతి, సూర్యుడు ఈ 5 దేవతల యొక్క స్వరూపమని, ఎవరైతే పంచముఖి రుద్రాక్ష ధారణ చేస్తారో వారికి ఈ 5 దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని, దాని ద్వారా జీవితంలో సుఖ సంపదలను, భోగ భాగ్యాలను పొందవచ్చని మనకి పురాణాలలో వర్ణించడం జరిగింది. పంచాయతన దేవతలకు ప్రతీకగా, పంచభూతాలకు ప్రతీకగా కూడా ఈ పంచముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అదే విధంగా పంచముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే మనం ఏ కోరికలు కోరుకున్నా సరే ఆ కోరికలన్నీ కూడా ధర్మ మార్గంలో సులభంగా నెరవేరుతాయని, దాని ద్వారా మనం సుఖ సంతోషాలను పొందుతామని చెప్పి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఈ పంచముఖి రుద్రాక్షను కాలాగ్ని రుద్రుడి యొక్క స్వరూపంగా కూడా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. కాలాన్ని అగ్నిలాగా ధరించినటువంటి రుద్రుడి యొక్క స్వరూపం కాబట్టి కాలగమనంలో వచ్చేటటువంటి అన్ని రకాలైన సమస్యల నుండి బయటపడటానికి పంచముఖి రుద్రాక్ష ధారణ చేయాలని మనకి పురాణాలలో వర్ణించడం జరిగింది. ఈ పంచముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా తినకూడని ఆహార పదార్థాలు తినటం వల్ల కలిగినటువంటి దోషాలను, దృష్టి దోషం తగిలినటువంటి ఆహార పదార్థాలను భుజించటం వల్ల కలిగిన దోషాలను తొలగింపజేసుకోవచ్చని, మనకి తెలిసి తెలియక చేసినటువంటి పాపాల నుండి బయటపడవచ్చని కూడా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ప్రత్యేకంగా ఆరోగ్యపరంగా చక్కెర వ్యాధి, అపస్మారక వ్యాధి, గుండెపోటు, అనేక రకాలైనటువంటి వాహన ప్రమాదాలను తొలగింపజేసేటటువంటి శక్తి ఈ పంచముఖి రుద్రాక్షకు ఉందని, కనుక పంచముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా సమస్త అనారోగ్య సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చని చెప్పి కూడా మనకి పురాణాల్లో వర్ణించడం జరిగింది. మైరావణుడి సంహారం కోసం అవతరించినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్వరూపంగా కూడా ఈ పంచముఖి రుద్రాక్షను వర్ణించవచ్చు. కనుక ఎవరైతే పంచముఖి రుద్రాక్ష ధారణ చేస్తారో వారికి దృష్టి దోషానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడేటటువంటి శక్తి కలుగుతుందని, పాంచభౌతిక శరీరానికి సంబంధించినటువంటి సర్వ అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చని, పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలకు తప్పనిసరిగా పాత్రులు కావచ్చని చెప్పి కూడా పురాణాలలో శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. మరి ఈ పంచముఖి రుద్రాక్షను ప్రత్యేకంగా ఎవరు ధరించాలి అనే విషయాన్ని ఆలోచించినట్లయితే పంచముఖి రుద్రాక్ష గురుగ్రహానికి సంబంధించింది కనుక న్యాయవాదులు, న్యాయవాద వృత్తిలో ఉన్నవారు, ఉపాధ్యాయ రంగంలో ఉన్నవారు, అధ్యాపకులు, సామాజిక రచయితలు, పురోహితులు, మత ప్రవక్తలు వీళ్ళందరూ కూడా పంచముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. అదేవిధంగా
పంచముఖి రుద్రాక్షలో 4 రకాలైనటువంటి ప్రత్యేకమైన పంచముఖి రుద్రాక్షలు ఉన్నట్లుగా మనకి రుద్రాక్ష జాబాలోపనిషత్తులో చెప్పడం జరిగింది. శ్వేతవర్ణ పంచముఖి అంటే తెలుపు రంగులో ఉన్నటువంటి పంచముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే ప్రత్యేకంగా గృహస్థులకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. గృహస్థులకు అర్ధకామాలను సరైన రీతిలో పొందటానికి శ్వేతవర్ణ తెలుపు రంగులో ఉన్నటువంటి పంచముఖి రుద్రాక్ష చాలా చక్కగా సహకరిస్తుంది. అలాగే రక్తవర్ణ ఎరుపు రంగులో ఉన్నటువంటి పంచముఖి రుద్రాక్ష సకల దోషాలను తొలగింపజేస్తుంది. పీతవర్ణ పసుపు రంగులో ఉన్నటువంటి పంచముఖి రుద్రాక్ష మీరు ఏ కోరికలు కోరుకున్నా సరే ఆ కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుస్తుంది. ఇక శ్యామవర్ణ నీలం రుంగులో ఉన్నటువంటి పంచముఖి రుద్రాక్ష మోక్షాన్ని కలిగింపజేస్తుంది. ఈ పంచముఖి రుద్రాక్షను ప్రత్యేకంగా ఎలా ధరించాలి, పంచముఖి రుద్రాక్ష ధారణ చేసే సమయంలో ఎటువంటి మంత్రాలను జపించాలి, ఈ విషయాలను పరిశీలించినట్లయితే ప్రత్యేకంగా పంచముఖి రుద్రాక్షను గురుగ్రహానికి ప్రీతికరమైనటువంటి గురువారం నాడు కానీ, శివునికి ప్రీతికరమైనటువంటి సోమవారం నాడు కానీ ధరించినట్లయితే చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా దత్త జయంతి, గురు పౌర్ణమి, మహాశివరాత్రి లాంటి పర్వదినాలలో కూడా బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఈ పంచముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. పంచముఖి రుద్రాక్ష ధారణ చేసే సమయంలో ఆవు పాలతో పంచముఖి రుద్రాక్షకు అభిషేకం చేసి ఆ తర్వాత ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. పంచముఖి రుద్రాక్ష ధారణ చేసే సమయంలో మంత్రశాస్త్ర రీత్యా ప్రతి ఒక్కరూ కూడా ఓం కాలాగ్ని రుద్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవాలి. అదేవిధంగా ఓం హ్రీం నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా 11 సార్లు జపం చేసుకుని పంచముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే పంచముఖి రుద్రాక్షలో ఉన్నటువంటి శక్తి ద్విగుణీకృతమవుతుందని, దాని ద్వారా చక్కటి సత్ఫలితాలను సాధించవచ్చని మనకి పురాణాలలో వర్ణించడం జరిగింది. నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళెవరైనా సరే పంచముఖి రుద్రాక్షను తీసుకొని ఆ పంచముఖి రుద్రాక్షను కొద్దిగా పాలలో అరగదీసి ఆ గంధాన్ని కనురెప్పలపై పూసినట్లయితే సుఖ నిద్ర కలగటానికి ఆస్కారం ఉందని ఆరోగ్యరీత్యా చెప్పడం జరిగింది. పంచముఖి రుద్రాక్షకు సోమవారం నాడు తెల్లవారుజామున పూజ చేసి దానిని ఒక రావి ఆకులో ఉంచి నదిలో కాని, చెరువులో కాని, బావిలో కాని ఎక్కడైనా ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టినట్లయితే ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రత్యేకంగా రాశి పరంగా, లగ్నం పరంగా ఈ పంచముఖి రుద్రాక్షను ఎవరు ధరించాలి అనే విషయాన్ని ఆలోచించినట్లయితే మేషలగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, వృశ్చిక లగ్నం, ధనుస్సు లగ్నాలలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. రాశి పరంగా ధనుస్సు రాశి వారు కానీ, మీన రాశి వారు కానీ పంచముఖి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. రుద్రాక్ష ధారణ గురించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలను గురించి వచ్చే సోమవారం రుద్రాక్ష ధారణ ప్రయోజనాలు అనే అంశంలో చర్చించుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన శకునాలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ నడుము నొప్పి అయినటువంటి సమస్య ప్రతి వాళ్ళకి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎక్కువగా ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అలాగే నిరంతరం కూర్చుని పనిచేసేటువంటి వాళ్ళలో కూడా ఈ నడుము నొప్పి సమస్య బాగా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అంటే ఇప్పటికే ఎవరైనా కొంచెం నడుము నొప్పితో బాధపడుతున్నట్టయితే కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెద్దగా ఔషధాలు అవి అవసరం లేకుండా జాగ్రత్తగా కాలం గడపడానికి అవకాశం ఉంటుంది. దానికి ఏంటంటే ముఖ్యంగా ఎక్కువగా వంగి బరువులు ఎత్తేటువంటి అలవాటు ఉన్నట్టయితే కనుక దాన్ని తగ్గించుకోవాలి. ఇలా కిందకి వంగి బరువు తీస్తున్నప్పుడు దాని ప్రభావం నడుము మీద పడేందుకు, నడుము నొప్పి ఎక్కువేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంచెం మోకాళ్ళు కిందకు వంచుకుని 2 చేతులతో పట్టుకుని నెమ్మదిగా పైకి లేపినట్టయితే కనుక నడుముకి ఎటువంటి అపాయం జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెట్లు అవి ఎక్కేటప్పుడు కూడా నడుము వంచకుండా నడుము నిటారుగా ఉంచుకుని మెట్లు ఎక్కుతున్నట్టయితే కూడా నడుము మీద దాని భారం పడకుండా నడుము నొప్పి పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే పడుకునేటప్పుడు కూడా
అంటే పక్కకి తిరిగి పడుకున్నట్టయితే కనుక కాళ్ళ మధ్యలో, 2 కాళ్ళకి మధ్యలో ఒక దిండుని పెట్టి పడుకుంటూ ఉంటే కూడా నడుము నొప్పి పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక మనం నడుము నొప్పి ఉన్నప్పుడు పైపూతగా ఒక ఔషధం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు లోపలికి అంటే కడుపులోకి తీసుకునేటువంటి ఒక ఔషధం గురించి కూడా తెలుసుకుందాం. ఈ ఔషధానికి మనకు కావాల్సినటువంటివి ఏంటంటే అశ్వగంధ, తర్వాత శుద్ధ గుగ్గులు చూర్ణం, సొంఠి. అశ్వగంధ, శుద్ధ గుగ్గులు చూర్ణము, సొంఠి. ఈ మూడింటిని అంటే అశ్వగంధ చూర్ణాన్ని విడిగా చేసి ఉంచుకోవాలి. అలాగే గుగ్గులు శుద్ధి చేసినటువంటి చూర్ణాన్ని తెచ్చుకుని ఆ చూర్ణాన్ని విడిగా తీసుకోవాలి. అలాగే సొంఠిని కూడా వేయించి చూర్ణం చేసుకోవాలి. అంటే నేతిలో వేసి కొంచెం వేయించి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ 3 చూర్ణాలని విడివిడిగా సమాన భాగాలుగా తీసుకుని, అంటే ఒక సొంఠి చూర్ణం 50 గ్రాములు, అశ్వగంధ చూర్ణం 50 గ్రాములు, శుద్ధ గుగ్గుల చూర్ణం 50 గ్రాములు, ఈ మూడింటిని కలిపేసుకుని ఒక మిశ్రమంలా తయారు చేసి ఉంచుకుని దీన్ని ఏం చేయాలంటే సుమారుగా ఒక 2 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటూ ఉంటే కూడా నడుము నొప్పిని తొందరగా తగ్గించుకోవడానికి ఈ ఔషధం బాగా తోడ్పడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఆగర్భ శ్రీమంత మహాధన యోగ అనే అంశానికి స్వాగతం. జాతకరీత్యా ప్రతి వ్యక్తి గొప్పవాడు కావాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఈ ప్రయత్నంలో జాతక బలం, గ్రహ బలం విశేషమైనటువంటి భూమిక పోషిస్తుంది. ప్రధానంగా ఈరోజు ధనుర్లగ్నంలో జన్మించినటువంటి వారికి ఆగర్భ శ్రీమంత యోగం ఎలా సంప్రాప్తిస్తుంది అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. ధనుర్లగ్నాధిపతి అయినటువంటి దేవగురువైన బృహస్పతి ఖచ్చితంగా ఉండి తీరాలి. స్వక్షేత్రగతుడైనటువంటి లగ్నాధిపతి జీవితంలో అనుభవించేటటువంటి సుఖాలన్నింటినీ కూడా ఆయన ప్రసాదించేటటువంటి అవకాశం ఉంటుంది. మనం సుఖాన్ని అనుభవించాలంటే లగ్నాధిపతి లగ్నంలో ఉండి తీరాలి. ఆ శ్లోకం ఎలా ఉందో చూద్దాం. గురుక్షేత్ర గతే లగ్నే తస్మిన్ గురు యుతేపి చ బుధ భౌమ యుతే దృష్టే జాతకో ధనికో భవేత్. బుధ భౌమ యుతే దృష్టే జాతకో ధనికో భవేత్. గురుక్షేత్ర గతే లగ్నే తస్మిన్ గురు యుతేపి చ. గురుక్షేత్రము లగ్నం కావాలి. ఆ క్షేత్రంలో ఆ గురువు అక్కడ ఉండి తీరాలి. బుధ భౌమ, కుజుడు చేత భౌముడైనటువంటి కుజుడు, అలాగే బుధుడు చేత చూడబడితే జాతకో ధనికో భవేత్. జాతక శాస్త్రంలో 3 గ్రహాలకు విశేషమైనటువంటి దృష్టులు ఉన్నాయి. ఒకటి శని, ఒకటి బృహస్పతి, ఒకటి కుజుడు. ఈ విశేష దృష్టులు ఎలా సంప్రాప్తించినాయి అంటే ఇదిగో ఈ అదృష్టాన్ని ఇచ్చేటటువంటి ఆగర్భ శ్రీమంత మహాధన యోగం వల్ల సంప్రాప్తిస్తాయి. ఈ ఆగర్భ శ్రీమంత యోగం పట్టాలి అంటే ఏ జాతకానికైనా ఈ ముగ్గురులో ఎవరో ఒకరు లగ్నాన్ని చూస్తూ ఉండాలి. ఇది ఇక్కడ విశేషం. కుజుడన్నా చూడాలి లగ్నాన్ని, లేదా గురువైనా చూడాలి, లేదా శని అయినా చూడాలి. శని, గురు, కుజులలో ఏ ఒక్కరైనా విశేష దృష్టి ద్వారాగా చూడటం వల్ల ఆ వ్యక్తికి సౌఖ్యం ఏర్పడుతుంది. ఎటువంటి సౌఖ్యం? సౌఖ్యాలు అనేక విధాలు. ఇక్కడ ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖంగా ఉండటం, తృప్తిగా జీవించటం. ఈ తృప్తిగా జీవించాలంటే లగ్నాధిపతి యొక్క బలం విశేషంగా ఉండాలి. జాతకంలో లగ్నాధిపతి సర్వశ్రేష్ఠుడు. జాతకంలో లగ్నాధిపతి బలంగా లేదండి, మరి ఇతర గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్నాయి, అప్పుడు బాగుంటుందా అంటే అది ఎంత మాత్రమూ సరిపోదు. అందుకనే జాతక చక్రాన్ని పరిశీలిస్తున్న క్రమంలో మన జీవన విధానంలో సుఖాలని, సౌఖ్యాన్ని, భోగాన్ని, భాగ్యాలని, ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించాలి అంటే లగ్నాధిపతి ద్వారానే అది సాధ్యం. దేవగురువైనటువంటి బృహస్పతి ఇక్కడ ధనుర్లగ్నానికి లగ్నంలో ఉన్నప్పుడు సహజ సిద్ధంగా ధనవంతుల గృహాలలో మనం జన్మించడం జరుగుతుంది. ధనవంతుల గృహాలలో జన్మించామా లేదా అనేటటువంటి యొక్క అంశాన్ని పరిశీలించాలంటే, లేదా ఐశ్వర్యాన్ని పొందుతున్నామా లేదా, ఆనందాన్ని మనం అనుభవించగలమా లేదా, సంతృప్తిగా జీవించగలమా లేదా, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయా రావా, మానసికమైనటువంటి ఐశ్వర్యం ఉంటుందా ఉండదా, ఈ విషయాలను ఎలా తెలుస్తాయి? సుఖంగా ఉన్నానా లేదా అనేది ఎలా తెలుస్తుంది? చాలా మంది వచ్చి అడుగుతారు, ఏమండి బాగున్నారా అంటే నేను బాగున్నానండి అంట.
నిజంగా ఆయన బాగున్నారా లేదా, ఆయన సుఖాన్ని అనుభవిస్తున్నారా లేదా ఏ విధంగా అర్థమవుతుంది? లగ్నాధిపతి ఎవరికైతే లగ్నంలో ఉంటారో, ఏ జాతకుడికైనా సరే ఆ యొక్క లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు పరమైశ్వర్యం పట్టి తీరుతుంది. ఐశ్వర్యాన్ని భౌతికంగా అనుభవిస్తారా లేదా అంటే దృష్టి ప్రభావం ఖచ్చితంగా ఉండాలి. ఎవరి దృష్టి ఉండాలి? బుధుడు యొక్క దృష్టి ఉండాలి. బుధుడు ఈ జాతకానికి ఏ ఏ ఆధిపత్యాలను పొందుతున్నారు? సప్తమాధిపత్యం పొందుతున్నారు, రాజ్యాధిపత్యం పొందుతున్నారు. అంటే మిథున రాశికి ఆధిపత్యాన్ని వహిస్తున్నటువంటి బుధగ్రహము ధనుర్లగ్నాన్ని వీక్షించినట్లయితే, కన్యా లగ్నానికి ఆధిపత్యాన్ని వహించే గ్రహమైనటువంటి బుధుడు సప్తమ స్థానంలో ఉండి, అంటే అక్కడ మిథునంలో ఉండి ధనుర్లగ్నాన్ని కనుక వీక్షించిన, లేదా దేవగురువైనటువంటి బృహస్పతితో ఈ బుధుడు ధనుర్లగ్నంలో కలిసి ఉన్న, ఇది ఇక్కడ విషయం. ఆ వ్యక్తికి జాతకరీత్యా అద్భుతమైనటువంటి అదృష్టాన్ని పొందుతారు. జీవితంలో అనుభవించాల్సినటువంటి అనుభూతులన్నీ కూడా ఏ ఏ వయసుల్లో ఎప్పుడు ఎలా సంప్రాప్తించాలో ఆయా కాలాల్లో కాలానుగుణ్యంగా కాలవశ ప్రభావం చేత అవి వచ్చేస్తూ ఉంటాయి, సంప్రాప్తిస్తూ ఉంటాయి. ఎక్కడి వరకు? మహాధనయోగం మొదలుకొని రాజ పదవుల వరకు కూడా ఈ గ్రహ సంపదే రక్షిస్తూ ఉంటుంది. ఈ గ్రహ సంపద లేకపోతే ఆ దేవతని ప్రార్థించాలి. దృష్టి దోషము పట్టిందా అంటే అది బుధుడి వల్లనే పడుతుంది. కాబట్టి అక్కడ బుధుడి యొక్క స్తోత్రాలన్నీ, విష్ణుమూర్తి యొక్క స్తోత్రాలన్నీ చదువుకోవాలి. సత్యనారాయణ స్వామి యొక్క స్వరూపాన్ని దర్శించడం, స్వామి వ్రతం చేసుకోవటం. ధనుర్లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఐశ్వర్యం మరింతగా వృద్ధి చెందాలి అంటే, వచ్చిన ఐశ్వర్యం నిలబడాలంటే, ఐశ్వర్యం పట్టిందనుకోండి ఎంత ఖర్చు చేయండి వాళ్ళకి అక్షయంలాగా వస్తూనే ఉంటుంది. అది ఆగర్భ శ్రీమంత మహాధన రాజయోగంలోనే బయటపడుతుంది. బుధుడితో పాటు కుజుడు కూడా దర్శించాడు లగ్నాన్ని, లేదా యుతి కలిసి ఉన్నాడు. కుజ, గురు, బుధ ఈ మూడు గ్రహాలు కనుక కలిసి ధనుర్మండలంలో ఉన్నా, లేకపోతే కుజ బుధులు మిథునంలో ఉండే లగ్నాన్ని చూచిన విశేషమైన అపారమైనటువంటి తరగని సంపద వాక్ రూపంలో ఉంటుంది, మనస్సు రూపంలో ఉంటుంది, ఆలోచన రూపంలో ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రణాళికలు కాలాన్ని అనుసరిస్తూ ఉంటాయి. కాలహరణం కాదు వాళ్ళ జీవితంలో. ప్రధానంగా ధనుర్లగ్నంలో జన్మించిన వాళ్ళకి జ్ఞానం ఎక్కువ, విశేషమైనటువంటి దైవశక్తి ఎక్కువ, అపారమైనటువంటి విద్యా సంపద వాళ్ళ సొంతం. వాళ్ళు లోకల్లో ప్రకటించినా ప్రకటించకపోయినా వాళ్ళకి సహజంగా ఉన్నటువంటి విజ్ఞానము, వాళ్ళకి పట్టినటువంటి దైవబలం ఎవ్వరికీ పట్టదు. ఇది ధనుర్లగ్నంలో ఉన్నటువంటి విశేషం. ధనుర్లగ్న జాతకులు ఆగర్భ శ్రీమంత యోగాన్ని అనుభవించాలన్నా, లేదా అటువంటి యోగం పట్టినప్పుడు మంచి పని చేయాలన్నా, అంటే ఒక ముహూర్తంలో తెలుస్తుంది. బృహస్పతి ధనుస్సులో ఉన్నప్పుడు ఒక పని చేస్తే అది విశేషమైన యోగం వస్తుంది. అలాగే కుజబుధులు కలిసి మిథునంలో ఉన్న ధనుర్లగ్నంలో ఒక పని చేస్తే విశేషమైనటువంటి సంపద కలుగుతుంది. వీటిల్లో వచ్చేటటువంటి దృష్టి దోషాలు తొలగటానికి మరి ఎవరెవరిని దైవ రూపంలో ధ్యానించాలంటే, సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం. ఈ విధంగా చెప్పబడుతున్నటువంటి పురుష సూక్త మంత్రాలని ప్రతిరోజు వినటం ద్వారా ధనుర్లగ్న జాతకులకి ఐశ్వర్యం వస్తుంది. అలాగే ఇంకా మరింత ధనాన్ని పెంచుకోవాలంటే కుజుడి యొక్క దృష్టి కూడా అవసరం అని చెబుతున్నాం కనుక, కుజు దృష్టి లేనప్పుడు షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం, ఉభయ దేవేరులతో ఉన్నటువంటి స్వామిని చూడటం. ఆయనకి 6 శిరస్సులు, భార్యలకి 2 శిరస్సులు, అంటే అక్కడ మొత్తం 8 16 నేత్రములతో దర్శించడం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్య సిద్ధి సహజంగా ధనుర్లగ్నంలో జన్మించిన వాళ్ళకి పరమైశ్వర్యం, తరగనటువంటి ఐశ్వర్యం పడుతుందని ధనయోగాధ్యాయంలో పరాశర మహర్షి చక్కగా సూచించారు. ఈ విధమైనటువంటి మార్గములలో జాతకాన్ని తెలుసుకుని ఆ యొక్క పరిహార క్రియలను కూడా చేపడితే ప్రతి వ్యక్తి ఉన్నత స్థితికి చేరటానికి అవకాశం ఉన్నది అని దీని యొక్క సారాంశం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మకర లగ్న జాతకులకి ఆగర్భ శ్రీమంత యోగం సహజ సిద్ధంగా ఎలా సంప్రాప్తిస్తుందో పరిశీలించేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికలో అనారోగ్య సమస్యల నివారణకి ఉపకరించే యోగాసనాల్ని పరిశీలించేద్దాం. సయాటికా నొప్పి నివారణకు ఉపకరించే త్రికోణాసనం. సయాటికా సమస్య అత్యంత బాధాకరమైనది.
వెన్నుపాము నుంచి అరికాలి వరకు సయాటికా నరం శరీరంలో ఉంటుంది. ఈ నరానికి కలిగే ఒత్తిడి వల్ల సయాటికా నొప్పి వస్తుంది. సయాటికా నొప్పి నివారణకు త్రికోణాసనం బాగా ఉపకరిస్తుంది. నేలపై నిల్చుని 2 కాళ్ళు కొద్దిగా దూరంగా చాపాలి. క్రమంగా ముందుకు వంగి ఒక చేతిని ఏటవాలుగా పైకెత్తాలి. రెండవ చెయ్యిని 2వ కాలు పక్కన పెట్టాలి. ఈ స్థితిలో శ్వాసను మామూలుగానే తీసుకోవాలి. ఈ త్రికోణాసనాన్ని కుడి ఎడమలకు మార్చి మార్చి పునరావృతం చేయాలి. నిత్యం సాధన చేయడం వల్ల సయాటికా నొప్పి నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహానికి అతిథులు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానితో మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు వారితో మాట్లాడటానికి ప్రత్యేకంగా ఒక సిట్టింగ్ రూమ్, అంటే ఎవరైనా సరే యజమానితో మాట్లాడుకోవడానికి వీలుగా ఉండేటువంటి హాలు, దాన్నే మనం సిట్టింగ్ రూమ్ లేక డ్రాయింగ్ రూమ్ లేక లివింగ్ రూమ్ అని చెప్పేసి కూడా అంటాం. ఇది ఏ తీరున ఉంటే వాస్తుశాస్త్ర రీత్యా శుభకరమైనటువంటి ప్రభావం కలిగింపజేస్తుందో మనం తెలుసుకోవటం వాస్తుశాస్త్ర రీత్యా ఎంతైనా అవసరం. అందుచేతనే చాలా చక్కగా పెద్ద ఇళ్ళు కట్టుకున్నటువంటి యజమానులు తప్పనిసరిగా డ్రాయింగ్ రూమ్, ఇట్లా ప్రత్యేకంగా అతిథులు అందరూ వచ్చి మాట్లాడుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రత్యేకవంతమైనటువంటి గదిని నిర్మాణం చేసేటువంటి విధి విధానం మనకు కనిపిస్తుంది. ఎవరైనా అతిథులు మనతో మాట్లాడటానికి వస్తే సిట్టింగ్ రూమ్లో, ఆ హాల్లో కూర్చోబెట్టి మాట్లాడతాం. ఈ సిట్టింగ్ రూమ్ వాస్తురీత్యా గనక చక్కగా ఉన్నట్లయితే వ్యవహారాల్లో విజయం చేకూర్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అంటే అనేక విషయాలు మాట్లాడేటప్పుడు ఆ యజమాని చెప్పినట్టుగా ఇతరులు కూడాను అనుసరించి దానికి తగిన రీతిలో వ్యవహరించటానికి వాస్తుశాస్త్రం ఎంతవరకు సహకరిస్తుంది అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి విశేషాంశం. అందుచేత గృహస్థుడు అనేటువంటి వాడు ఎప్పటికీ కూడాను సిట్టింగ్ రూమ్ లో తూర్పునకు గాని ఉత్తరమునకు గాని చూస్తూ కూర్చోవాలి. ఆయన మాత్రం కూర్చోవలసినటువంటి స్థానం అది. సరైన విధంగా చెప్పాలంటే తూర్పు పడమర వీధి గృహములు ఒకవేళ తూర్పు పడమర గృహము ఎక్కువగా ఉండి ఉత్తర దక్షిణ కొలతలు తక్కువగా ఉన్నట్లయితే వీరి యొక్క సిట్టింగ్ రూమ్ ఈశాన్య భాగంలో గనక ఉన్నచో సిట్టింగ్ రూమ్ లో నైరుతిలో ఉన్నటువంటి సోఫా యందు ఉత్తరాన్ని చూస్తూ కూర్చోవటం చాలా శుభకరం. ఈ యజమాని కూర్చునేటువంటి విధి విధానం చాలా ముఖ్యమైనదిగా గుర్తెరగాలి. ఇక్కడ ఒకవేళ వాయవ్యంలో గనక సిట్టింగ్ రూమ్ ఉంటే అందు నైరుతి భాగంలో గల సోఫాలో తూర్పు పక్క చూస్తూ కూర్చోవటం యజమానికి ఉత్తమం. వ్యవహార విజయం జరిగి తీరుతుంది. వచ్చిన వారితో మాట పెరిగినప్పటికీ చివరికి ఇతని మాటే నెగ్గి తీరుతుంది సుమా అన్నది ఇక్కడ గమనార్హం. ఉత్తర దక్షిణ వీధి గృహస్థుల గృహము యందు సిట్టింగ్ రూమ్ ఈశాన్య భాగంలో గనక ఉన్నట్లయితే ఉత్తర వీధి గృహస్థులు సిట్టింగ్ రూమ్ లో నైరుతిలో గల సోఫాలో ఉత్తరాన్ని చూస్తూ కూర్చోవటం అనేది ఉత్తమ ఫలితాన్ని ప్రసాదిస్తుంది సుమా. అలాగే ఉత్తర ముఖం వైపు ఉన్నటువంటి ఇంట్లో పడమర వైపు కూర్చొని నైరుతిలో పడమర వైపు తిరిగి వచ్చినటువంటి వ్యక్తులు తూర్పు వైపు తిరిగి కూర్చున్నారనుకోండి, అప్పుడు ప్రతి వాళ్ళు ప్రశ్నలు ఎక్కువ వేస్తారు.
మీరు చెప్పేది ఇదియా, తర్కం ఎక్కువైతుంది. ఆ తర్కంలో నెగ్గడానికి ఈయన ఎక్కువ శ్రమ తీసుకోవాల్సి వస్తుంది. ఇది బాగా గమనార్హం అన్నమాట. అంతేకాకుండా దక్షిణ వీధి గృహస్థులు సిట్టింగ్ రూమ్ ఆగ్నేయ భాగంలో ఉంచుకున్నట్లయితే సిట్టింగ్ రూమ్ లో నైరుతి భాగంలో గల సోఫా యందు తూర్పు మాత్రం చూస్తూ కూర్చోవటం మంచిది కాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. దక్షిణ ముఖద్వారం ఉన్నటువంటి ఇంటికి వీరు ఉత్తర ముఖం చూస్తూ కూర్చోవటం చాలా మంచిది. తూర్పు ముఖం చూస్తూ మాత్రం కూర్చోకూడదు, ఉత్తర ముఖం చూస్తూనే కూర్చోవాలి ఇంటి యజమాని. దక్షిణ వీధి గృహస్థులకు నైరుతిలో గనక సిట్టింగ్ రూమ్ ఉంటే నైరుతి భాగంలో సోఫాలో ఉత్తరాన్ని చూస్తూ కూర్చోవటం ఉత్తమ విధానం. తూర్పును చూస్తూ కూర్చోవటం మాత్రం పనికిరాదు. ఇవన్నీ కూడా ఆ గృహంలో యజమానికి చక్కటి పటుత్వం, వాగ్దాటి, ఇతరులను శాసించేటువంటి అధికారం, ఇవన్నీ ఇవ్వటానికి సహకరించేదే ఈ సిట్టింగ్ రూమ్ లో దాగినటువంటి వాస్తు రహస్యం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే పరమశివుని యొక్క ప్రసన్నత గృహంలో అత్యధికంగా ఉండటానికి ఆచరించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. ఆశుతోషుడు అభయంకరుడు అయినటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైనటువంటి కరుణారస దృష్టి మీ గృహంలో ఎప్పుడూ కూడాను విరాజిలింప చేసుకోవడానికి, అపూర్వమైనటువంటి శక్తి పుంజాలు ఆ గృహంలో ఎల్లవేళలా ఉండటానికి సోమవారం నాడు తప్పనిసరిగా ఆ ఇంట్లో గుగ్గిలం పొగ లేక సాంబ్రాణి పొగ ప్రతి ఒక్క గదిలో కూడాను అలా చూపించి, చక్కగా వీధి గుమ్మం వద్ద ఉన్నటువంటి గుమ్మడికాయ కూడాను అలా చూపించి మీరు ఇల్లంతా కూడాను తిప్పి తరువాత దేవతా మందిరంలో కనుక ఉంచినట్లయితే పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహ తత్వం మీ గృహంలో విరాజిలింప చేసుకోవడానికి, చక్కటి దైవీ శక్తుల యొక్క తత్వం మీ గృహంలో ఎప్పుడూ కూడాను కలిగి ఉండటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటువంటి శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో తెలుసుకుందామా? మరి సయాటికా నొప్పి నివారణకు ఏకపాద పార్శ్వాసనం కూడా బాగా ఉపయోగపడుతుంది. నేలపై వెల్లకిలా పడుకుని 2 కాళ్ళు చాపాలి. ఓ కాలును బాగా ముడవాలి, మరో కాలును ముడిచిన కాలు మీద నుంచి పక్కకు వంచాలి. 2 చేతులు పక్కకు పెట్టాలి, తలను ఓ పక్కకు వంచాలి. ఈ ఆసన ప్రక్రియను మరోవైపునకు కూడా పునరావృతం చేయాలి. ఈ స్థితిలో శ్వాసను మామూలుగానే తీసుకోవాలి. ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయడం వల్ల వెన్నుపాము, సయాటికా నరం, కాళ్లలో నరాలు పునరుత్తేజితమవుతాయి. సయాటికా నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది.